డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఫార్మేషన్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ప్రాబ్లం ఎలా ఉందంటే, ఇఫ్ ఆల్ఫా కమ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square minus 3x plus 5 is equal to 0, then find the equation whose roots are alpha square minus 3 alpha plus 7 and beta square minus 3 beta plus 7. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వాట్ వి డూ ఈస్ ఆల్ఫా కమ బీటా ఈ క్వాడ్రాటిక్ యొక్క రూట్స్. సో కాబట్టి ఆల్ఫా కమ బీటా ఈ క్వాడ్రాటిక్ ఇచ్చిన క్వాడ్రాటిక్ని సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఈ క్వాడ్రాటిక్ని సాటిస్ఫై చేయాలి అంటే ఏంటి, ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే 0 కావాలి, దట్ ఈజ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా ప్లస్ 5 0 కావాలి, అండ్ బీటా స్క్వేర్ మైనస్ 3 బీటా ప్లస్ 5 కూడా 0 కావాలి. సో ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు మనకేంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ alpha square minus 3 alpha plus 7 and beta square minus 3 beta plus 7. So required quadratic equation ఎలా రాయొచ్చంటే, required quadratic equation is equal to x square minus s అంటే sum of the roots into x plus p అంటే product of the roots is equal to 0. సో ఇది మనకు required quadratic equation. సో ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంది, ఇక్కడ రూట్స్ ఏమి ఇచ్చాడు, ఇవి రూట్స్ ఉన్న మనకి ఈక్వేషన్ కావాలి. కాబట్టి ఈ రూట్స్ యొక్క సమ్మేషన్ ఇక్కడ రాయాలి, ఈ రూట్స్ యొక్క ప్రోడక్ట్ ఇక్కడ రాయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా ప్లస్ 7 ప్లస్ వాట్, బీటా స్క్వేర్ మైనస్ 3 బీటా ప్లస్ 7. కానీ ఇక్కడ దీని నుండి, ఈ ఫస్ట్ నుండి ఏమవుతుంది, ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా ఏమవుతుంది, ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అవుతుంది. నెక్స్ట్ బీటా స్క్వేర్ మైనస్ 3 బీటా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మైనస్ 5. కాబట్టి ఈ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా అండ్ బీటా స్క్వేర్ మైనస్ 3 బీటా ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఏమొస్తుంది, మైనస్ 5 ప్లస్ 7 ప్లస్ ఆఫ్ మైనస్ 5 ప్లస్ 7 వస్తుంది. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 14 మైనస్ 10 అంటే ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమొచ్చింది, మనకు 4 వచ్చింది. అట్లనే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ పీ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, పీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా ప్లస్ 7 ఇంటూ ఏమవుతుంది, బీటా స్క్వేర్ మైనస్ 3 బీటా ప్లస్ 7. సో ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. సేమ్ ఇక్కడ మళ్ళీ ఈ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా ప్లేస్లో మైనస్ 5, బీటా స్క్వేర్ మైనస్ 3 బీటా ప్లేస్లో మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది, మైనస్ 5 ప్లస్ 7 ఇంటూ మైనస్ 5 ప్లస్ 7 అంటే ఏమవుతుంది, 2 ఇంటూ 2 దట్ ఈస్ 4 అవుతుంది. సో సమ్ ఆఫ్ ది రూట్స్ కూడా ఏమొచ్చింది, మనకు 4 వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కూడా 4 వచ్చింది. ఈ సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మన ఫైనల్ ఆన్సర్, ఆ క్వాడ్రాటిక్. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది, దేర్ఫోర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈజ్ రిక్వైర్డ్ quadratic equation is x square minus sum of the roots that is 4 minus 4x plus product of the roots kuda 4 is equals to 0. This is the required quadratic equation.